మధు వేడివేడిగా టీ పెట్టు. మిశ్రా గారి షాప్ నుంచి వేడి సమోసాలు జిలేబీ తీసుకొచ్చారు. ఇవాళ వెడ్నెస్డే కదా, సమోసాలు జిలేబీలు తెచ్చారండి. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? లేదు, ఇది అంతకన్నా ముఖ్యమైన విషయం. గుల్లుకి మంచి కాలేజ్ దొరికింది. చెప్పంటావా? మంచి కాలేజా? గుప్తా గారి కొడుకు అక్కడికే వెళ్ళబోతున్నాడు. మంచి కాలేజ్, మంచి టీచర్స్, మంచి రెప్యుటేషన్, ఫీజు కూడా ఎక్కువేం కాదు. అలాగే ప్లేస్మెంట్ విషయంలో టెన్షన్ అవసరం లేదు. అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది? అట్మాస్ఫియర్ గురించి ఎందుకు దిగులు పడుతున్నావు? గుళ్ళు చదవబోయే కాలేజ్ బాగుందో లేదో చూసే కదా పంపిస్తాం. నాన్న, నేను మీతో కాస్త మాట్లాడాలి. నేను కాసేపు సైలెంట్ గా ఉండు. నువ్వు వెళ్ళి చట్నీ తీసుకురా. నాన్న, అట్మాస్ఫియర్ అంటే అక్కడ ఎన్వైరన్మెంట్. అక్కడ చదువుకోవడం భారంగా ఉండకూడదు, జాలీగా ఉండాలి. ఎక్స్ట్రా కరికులర్ ఉండాలి, స్పోర్ట్స్ ఉండాలి. ఫారెన్ పిల్లలు వచ్చి చదువుకోవాలి, అప్పుడే కదా బాగుంటుంది. నాన్న, నేను మీతో ఒక విషయం. అబ్బాయి అక్కడికి వెళ్ళి దురలవాట్లు నేర్చుకుంటే? దురలవాట్లు ఎలా నేర్చుకుంటాడు నాన్న? అక్కడ ఆల్కహాల్ లేదు, డ్రగ్స్ లేదు, ఏం లేదు, అసలు ర్యాగింగ్ కూడా లేదు. సరే అయితే మీరే మాట్లాడి నిర్ణయం తీసుకోండి. చదవబోయేది నేను, కానీ నన్ను మాత్రం ఏమీ అడగండి. మీ ఇష్ట ప్రకారమే చేయండి. నాన్న, నేను ఆల్రెడీ ఒక యూనివర్సిటీలో అప్లై చేశాను. ఈ రోజు ఉదయం నాకు కన్ఫర్మేషన్ వచ్చింది. అన్ని రకాలుగా కాలేజ్ మనకి కరెక్ట్ గా ఉంటుంది. టీ తీసుకోండి. సరే, పర్వాలేదు. పిల్లాడు పెద్దవాడు అయ్యాడు, అలాగే మంచి చెడు తెలుసుకుంటున్నాడు. ఆ కాలేజ్ పేరేంటి? శ్రీ యూనివర్సిటీ, కటక్ లో. ఒరిస్సా కటక్? నువ్వు కూడానా? ఇప్పుడే అన్నానుగా పిల్లాడు పెద్దవాడు అయ్యాడని. చాలా మంచి నిర్ణయమే తీసుకున్నాడు. ఈ ఇంట్లో ఇదే మొదటి రోజు అందరూ ఒకే నిర్ణయం తీసుకున్నారు. నాన్నగారికి స్వీట్ ఇవ్వు. Shri University. Learn, lead, serve.